148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. ఇప్పుడు యూత్ చాలా మంది ప్రేమలో పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం టిప్స్ ఇస్తారు? లైక్ బ్రేకప్ టైంలో బ్రేకప్ టైంలో అరే భయ్యా నువ్వు ఏం వరి కాకు, ఇంకొకటి వస్తుంది ఇలా. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా లవ్ లో డిప్రెషన్, నేను ఎవరు ఇవ్వద్దంటానండి. బ్రేకప్ టైంలో డిప్రెషన్లోకి వెళ్తే వాళ్ళకి వెళ్ళకద్దంటారు. ఒక 1 month or సమ్ టైమ్ అట్లీస్ట్ 1 month ఎనీ టైం ఆ వెంటౌట్ సెషన్ ఉంటేనే బెటర్. అలా వాడు అంటారు. బాగా రోడ్ల మీద పడిపోయి తిరిగి పిచ్చోడైపోయి ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆ అమ్మాయి మీద కోపం పెరిగి ఇంక ఈ అమ్మాయి నాకు వద్దురా అని చెప్పి వాడు ఫీల్ అయితేనే బెటర్. పక్కనోడు మాటికి అలా టచ్ చేసి ఏం కాదు వదిలేరా అంటే ఇంకా అది హాంట్ చేసినట్టు ఉంటుంది. వదలద్దురా అమ్మాయి గురించి ఆలోచించు అన్నట్టు. కొంతమంది ఉంటారు ఫస్ట్ లవ్ చేసేటప్పుడు వావ్ రా మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా అంటారు. బ్రేకప్ నాకు తెలుసు రా అది అలాంటిది అలా చేయకూడదు అంటారు. అంతే కదా, వాడి పెయిన్ ఏదో వాడు మర్చిపోతే బెటర్. మాటికంటే వెళ్ళు అని మళ్ళీ టచ్ చేస్తుంటే అది ఇంకా హార్న్ చేస్తుంటుంది. ఓకే, మీరు ప్యాచప్ అవ్వాలంటే, అంటే బ్రేకప్ అవ్వలేదు వాళ్ళు, కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు, వాళ్ళు ప్యాచప్ అవ్వాలి అంటే ఏం సజెషన్ ఇస్తారు? ఆ ట్రస్ట్ అనేది రీబిల్డ్ అవ్వాలి. అది ఎందుకు వాళ్ళ డిస్టెన్స్లో ఉన్నారని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఆ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈ మనిషిని మళ్ళీ మనం నమ్మచ్చా, ఇస్ ఆర్ హార్ట్ అండ్ మైండ్ సేఫ్ విత్ దెమ్ అని ఒక నమ్మకం రావడానికి వాళ్ళిద్దరు మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ గివ్ లైఫ్ అ సెకండ్ ఛాన్స్, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ సెకండ్ ఛాన్సెస్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. సో లైక్ నివి చెప్పేసి సెకండ్ ఛాన్సెస్ ఎందుకండి కళ్ళతో ఇలాగా భరతనాట్యం చేస్తున్నా? ఓకే నాకు అలవాటు అవుతుంది ఇప్పుడే. మీరు క్యాజువల్ గా చూసినా వాడు మాట్లాడడం ఆపేస్తున్నారు. బట్ యా అంటే చూసుకోవాలి, ఫర్ సెకండ్ ఛాన్సెస్ వర్త్ గివింగ్, వై నాట్. ఇప్పుడు మీ లైఫ్ లో కనుక ఒకవేళ చిన్న డిస్టెన్స్ వస్తే మీరు ఎందుకు చూస్తారు? వింటున్నాను, మంచి క్వశ్చన్ వింటున్నాను. సో మీరు ప్యాచ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటారా? వై నాట్? ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్, ఇఫ్ ఐ సీ సమ్ పొటెన్షియల్, అంటే దీనికి ఒక ఫ్యూచర్ ఉంది అని ఒక నమ్మకం నాకుండి ఇది వర్కౌట్ చేస్తే వర్కౌట్ అయ్యే ప్రాబ్లం లాగా అనిపిస్తే డెఫినెట్లీ ఐ టేక్ అ స్టెప్. లేదు దాంట్లోనే మునిగి శోక సముద్రంలో మునిగిపోయి దాని నుంచి బయటికి రాలేకుండా ఉండాలి అంటే లైఫ్ ఇస్ టూ షార్ట్, యూ షుడ్. కరెక్ట్. చూసారా, తన దగ్గర నుంచి సజెషన్ తీసుకోండి అందరూ, తన దగ్గర నుంచే తీసుకోండి. సో మీకు రాబోయే అబ్బాయిల్లో ఉండాల్సిన 5 గుడ్ క్వాలిటీస్ ఏంటి? అమ్మ బాబోయ్, మరి లవ్ స్టోరీ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆలోచించడం ఇట్లా ఇప్పుడు ఆలోచించండి, ఆయన వంక చూడకండి, ఆయన ఆపేస్తారు. 5 క్వాలిటీసా? యా, ఎమోషనలీ అవైలబుల్, వెరీ గుడ్. దెన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ, నేచర్ ఉండాలి. అక్కడ రాసుకుంటున్నారు, నోట్ చేసుకుంటున్నారు. ఏం చేసి అబ్బాయిలందరూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టేకింగ్ ద డే యాజ్ ఇట్ గోస్ బై, నాట్ వెరీ సీరియస్ మైండెడ్. అంటే ప్రతి దానికో ప్లానింగ్ ఒకటి, ఇది అది 5 years డౌన్ ద లైన్ వాట్ యూ వాంట్ బి, 10 years డౌన్ ద లైన్ రేపు ఏది ఉంటుందో మనకే తెలియదు. అట్లాంటిది హెవీ ప్లానింగ్ ఉండకుండా జస్ట్ ఐమ్ అ వెరీ స్పాంటేనియస్ పర్సన్. ఇప్పుడు వెళ్ళిపోదాం ట్రిప్ కంటే వెళ్ళిపోయే రకాన్ని నేను. అంత ఆ స్ట్రెస్ వద్దు, సర్లే బ్రేక్ఫాస్ట్ అయిపోతే బయట ఆర్డర్ చేసుకోవద్దు. ఈజీ లివింగ్ పర్సన్ ఉండాలి అంతే. అండ్ నన్ను ప్రేమించాలి. ఓకే, ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ తనని కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ DM చేయండి.